హలో ఫ్రెండ్స్, నమస్తే. అద్దె ఇంట్లో ఉండేవారికి భారీ శుభవార్త. అయితే అద్దె ఇంట్లో వారికి ఇది శుభవార్త అని చెప్పాలి. అసలు విషయానికి వస్తే కేంద్ర ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న విషయం తెలిసిందే. దీనిలో పేద మధ్యతరగతి కుటుంబ సభ్యులు ఈ పథకాల ద్వారా లబ్ధి పొందుతున్నారు. అయితే మన దేశంలో ఇప్పటికే సొంత ఇల్లు లేని వారు చాలామంది ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న విషయం తెలిసిందే. దీనిలో పేద మధ్యతరగతి కుటుంబ సభ్యులు ఈ పథకాల ద్వారా లబ్ధి పొందారు. అయితే మన దేశంలో ఇప్పటికే సొంత ఇల్లు లేని వారు చాలామంది ఉన్నారు. దేశంలో 5 రాష్ట్రాల్లో సొంత ఇంటి కలను నెరవేర్చుకోవడానికి అనేక పథకాలు ప్రవేశపెడుతున్నాయి. అయినా చాలామంది ఇంకా అద్దె ఇంట్లోనే ఉంటున్నారు. వారి కోసం కేంద్ర ప్రభుత్వం పీఎం ఆవాస్ యోజన పథకాన్ని అమలు చేస్తుంది. ఈ పథకం ద్వారా ఇంటి నిర్మాణానికి సబ్సిడీ పొందవచ్చు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఈ పథకం సబ్సిడీ సొమ్మును పెంచేందుకు ప్రధానమంత్రి ప్లాన్ చేసినట్లు సమాచారం. 2024-25 బడ్జెట్ సమర్పణ సందర్భంగా పీఎం ఆవాస్ యోజన కోసం 80,671 కోట్ల రూపాయలు కేటాయించారు. ఈ అంశంపై ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ, అద్దె ఇల్లు కాలనీలు నివసించే వారికి సొంత ఇల్లులను సాకారం చేసుకునేలా ఈ పథకం ద్వారా ప్రభుత్వం సహాయం చేస్తుందన్నారు. ఈ రుణం వడ్డీ రేటులో మీరు 20 సంవత్సరాల పాటు 2.67 లక్షల రూపాయలను ఆదా చేయబోతున్నారని కూడా తెలిపింది. ఈ సబ్సిడీ అనేది కుటుంబంలో ఎవరికి సొంత ఇల్లు లేని వారికి వర్తిస్తుంది. ఈడబ్ల్యూఎస్ కేటగిరీకి చెందిన వారైతే వారి వార్షిక ఆదాయం 3 లక్షల లోపు ఉండాలి. దరఖాస్తుదారుడి పేరు రేషన్ కార్డు లేదా బీపీఎల్ జాబితాలో ఉండాలి. దరఖాస్తుదారు ఓటరు జాబితాలో తన పేరుని కలిగి ఉండడం తప్పనిసరి. అలాగే ఏదైనా చెల్లుబాటు అయ్యే గుర్తింపు కార్డు కలిగి ఉండాలి. రుణం కోసం దరఖాస్తు చేసుకోవడానికి దరఖాస్తుదారుల వయసు 18 ఏళ్ళ నిండి ఉండాలి. మీరు గరిష్టంగా 12 లక్షల వరకు లోన్ లభిస్తుంది. వార్షిక వడ్డీలో 3% రాయితీ లభిస్తుంది. ఉదాహరణకి 8 లక్షల లోన్ లభిస్తే 2.5 లక్షల వరకు రాయితీ లభిస్తుంది. ఈ మొత్తాన్ని లోన్ నుంచి ముందస్తుగా తగ్గించవచ్చు. అంటే 5.80 లక్షలకు మాత్రం ఈఎంఐ చెల్లించాల్సి ఉంటుంది. అంటే 6 లక్షల నుంచి 12 లక్షల మధ్య రుణాలపై సబ్సిడీ 3 నుంచి 6.50% ఉంటుంది. అయితే ఈ లోన్ బడ్జెట్లో 18 లక్షలు పెంచే యోజనలో కేంద్ర ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం. దరఖాస్తులు సమర్పించడానికి PMAY వెబ్సైట్ను సందర్శించాలి. అక్కడ సిటిజన్ అసెస్మెంట్ ఆప్షన్ ఎంచుకొని వర్తించే కేటగిరీని ఎంచుకోవాలి. తర్వాత ప్రాసెస్కి ఆధార్ నెంబర్ నమోదు చేయాలి. దీని తర్వాత పూర్తి వివరాలతో దరఖాస్తు ఫారం పూరించాలి. ఇందులో వ్యక్తిగత సమాచారం, అడ్రస్, ఆదాయ వివరాలు ఉంటాయి. ఫారంను సమర్పించే ముందు మొత్తం సమాచారం సరైనదిగా ఉందో లేదో నిర్ధారించుకోవాలి. ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ పథకం కింద వచ్చే 5 సంవత్సరాల్లో 2 కోట్ల ఇళ్లు నిర్మిస్తామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మధ్యంతర బడ్జెట్ ప్రసంగంలో తెలిపారు. కరోనా ఉన్నప్పటికీ PMAY పథకాన్ని అమలు చేస్తామన్నామే. ఈ పథకం కింద గ్రామాల్లో భారీగా ఇల్లు నిర్మిస్తామని, త్వరలోనే 3 కోట్ల ఇళ్ల టార్గెట్ చేరుకుంటామని తెలిపారు. హలో.